శ్రీ ఛత్రపతి సంభాజీ మహారాజ్. మీలో చాలా మంది శివాజీ అనబోయి సంభాజీ అన్నాడేమో అని అనుకునుంటారు. నిజమే కదా? శివాజీ గారు తెలుసు కానీ ఈ సంభాజీ ఎవరబ్బా అని అనుకునేవారు కూడా ఉంటారు. తప్పు మీది కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ను మనందరికీ ఒక గొప్ప రాజుగా, యోధుడిగా పరిచయం చేసిన చరిత్రకారులు ఛత్రపతి సంభాజీ మహారాజ్ని మాత్రం బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా చాలా తెలివిగా సమాధి చేసేశారు. దీనికి కారణం అసమర్థులైన మన ఎడ్యుకేషన్ మినిస్టర్స్. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే నేనెందుకు నా వీడియోస్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన విరక్తి చెందానో మీకే తెలుస్తుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను మీకు మన దేశాన్ని పరిపాలించిన అతి గొప్ప రాజు గురించి చెప్పబోతున్నా. కానీ ఇతని పేరే ఇంతవరకు మనలో దాదాపుగా ఎవరికి తెలీదు. ఈ రాజు ఎంత గొప్ప యోధుడంటే అతని జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. కానీ చాలా బాధాకరంగా చరిత్రలో లేకుండా ఓడిపోయాడు. లేదు, మనమే చరిత్రలో లేకుండా తీసేసి ఓడించేశాం. ఇతనే శివాజీ మహారాజ్ యొక్క మొదటి కొడుకు సంభాజీ మహారాజ్, మరాఠా సామ్రాజ్యం యొక్క రెండవ ఛత్రపతి. ఇతని గురించి నేను ఎన్నిసార్లు చదివినా లేదా విన్నా ప్రతిసారి ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. భారతదేశాన్ని ఛత్రపతి శివాజీ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తీర్చడంలో ఎంత కష్టపడ్డాడో అందులో సంభాజీ మహారాజ్ కష్టం కూడా అంతే ఉంది. సో నాదొక్కటే రిక్వెస్ట్, ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. అండ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఒక విషాదంతో మొదలైంది. అతను కేవలం 2 సంవత్సరాలున్నప్పుడు అతని తల్లి చనిపోయింది. అతని తండ్రి సాధారణమైన వ్యక్తి కూడా కాదు. సో అలాంటి పరిస్థితుల్లో అతన్ని తన నాన్నమ్మ జీజాబాయి పెంచి పెద్ద చేసింది. ఒక యోధుడు బలంతో కాదు, తెలివితేటలతో కూడా గెలుస్తాడని అతను చాలా చిన్న వయసులోనే తెలుసుకున్నాడు. సంస్కృతంతో పాటు 13 భాషలు అతను నేర్చుకున్నాడు. అతనికి పోర్చుగీస్ భాష కూడా తెలుసు. గోవాలో పోర్చుగీస్ కాలనైజర్స్తో యుద్ధం చేస్తున్నప్పుడు అతను నేర్చుకున్న ఈ భాష చాలా ఉపయోగపడింది. చిన్నప్పటి నుండి అసాధ్యమైన పనులు చేయడం నేర్చుకున్నాడు. ఔరంగజేబ్ శివాజీ మహారాజ్తో కపటంగా ఫ్రెండ్షిప్ డ్రామా నటించి అతనితో పాటు వచ్చిన సంభాజీని జైల్లో వేసినప్పుడు సంభాజీ కేవలం 9 సంవత్సరాల వయసు గలవాడు. అతని ప్లేస్లో ఎవరు ఉన్నా భయపడేవారు. తండ్రి ఆశయాల కన్నా ప్రాణమే ఎక్కువ అనుకునే పిల్లలు చాలా మంది ఉంటారు. కానీ సంభాజీ పూర్తిగా ప్రత్యేకమైనవాడు. తండ్రి ఆశయాల కన్నా తన ప్రాణం ఎక్కువ కాదని నమ్మేవాడు. ఓటమిని అంగీకరించడం తన జీవితంలోనే ఎక్కడ చూపించలేదు. అలా 9 సంవత్సరాల వయసులోనే అతని తండ్రితో లక్షల మంది శత్రు సైన్యం కళ్ళుగప్పి జైలు నుండి తప్పించుకున్నాడు. అతనికి కేవలం 10 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమేర్ ప్రాంత రాజుని కలిసి రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కేవలం 10 సంవత్సరాల వయసులోనే ఇతర రాజ్యాల రాజులను కలుపుకోవడం మొదలుపెట్టాడు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే రాయ్గఢ్లో ఆర్థిక మంత్రిగా అధికార యంత్రాంగాన్ని నడిపించేవాడిగా ఎదిగాడు. శివాజీ మహారాజ్ చనిపోయినప్పుడు సంభాజీ మహారాజ్ 23 సంవత్సరాల వయసు గలవాడు. చాలా సందర్భాల్లో చరిత్రను చూస్తుంటే రాజు చనిపోగానే రాజ్యం పతనమవ్వడం గమనిస్తాం. కానీ సంభాజీ మహారాజ్ అలా జరగనివ్వలేదు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఔరంగజేబ్ కోట ఉంది. అందులో ఉండే ఖజానాతో మరాఠా సామ్రాజ్యం ఏ కష్టం లేకుండా బ్రతికేస్తుంది అని తెలియగానే కేవలం 23 సంవత్సరాల సంభాజీ మహారాజ్ ఆనాడు అత్యంత గొప్ప రాజుగా పిలువబడే ఔరంగజేబ్ని ఓడించాడు. ఒక్కసారి కాదు, మాటిమాటికి తరిమి కొట్టాడు ఔరంగజేబ్ను. కేవలం 20,000 మంది సైన్యంతో 8 లక్షల మంది ముఘల్ సైన్యాన్ని ఎదిరించాడు. తర్వాత ఔరంగజేబ్ పోర్చుగీస్ వారి సహాయం అడిగినప్పుడు సంభాజీ వాళ్ళను కూడా ఓడించాడు. ఇంకా ఔరంగజేబ్ చేసేదేం లేక ఉత్తర భారతదేశంపై ఆశలు వదులుకున్నాడు. దాంతో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో మళ్లీ భారత సామ్రాజ్యం వికసించడం మొదలైంది. ఇది సంభాజీ మహారాజ్ మన దేశానికి చేసింది. ఇది అతని మహాప్రస్థానం. ఛత్రపతి శివాజీ స్వరాజ ఉద్యమానికి జన్మనిస్తే సంభాజీ మహారాజ్ దానిని ప్రాణాలతో నిలబెట్టాడు. అతను పరిపాలించిన కేవలం 9 సంవత్సరాల కాలంలో దాదాపు 120 యుద్ధాలు చేస్తే ఒక్కటంటే ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. కాని చివరికి తన సొంత కుటుంబ సభ్యులే అతని మోసం చేశారు. గనోజీ షిర్కే సంభాజీ మహారాజ్ యొక్క భార్యకు సోదరుడు. అతను అడిగిన పదవి ఇవ్వలేదని సంభాజీ మహారాజ్ పై పగబట్టాడు. ఎందుకంటే అది తన తండ్రి ఛత్రపతి శివాజీ పాలసీకి విరుద్ధం కాబట్టి అతను కోరుకున్న పదవి ఇవ్వలేదు. స్వరాజ్య ఆశయాలకు వ్యతిరేకంగా ఉండే ఏ పని చేసేవాడు కాదు సంభాజీ మహారాజ్. కానీ ఇవేవీ పట్టని గనోజీ షిర్కే సంభాజీ మహారాజ్ తరచూ ప్రయాణం చేసే ఒక స్వరంగ మార్గం యొక్క అడ్రస్ ఔరంగజేబ్కు చెప్పాడు. దాంతో సంభాజీ మహారాజ్ బంధించబడ్డాడు. ఒక రాజంతటి స్థానంలో ఉన్న వ్యక్తి బంధించబడినప్పుడు
గౌరవించాలని తెలిసిన ముఘలులు అలా చేయలేదు. షంబాజీ లాంటి ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తికి జైల్లో దక్కాల్సిన గౌరవం దక్కనివ్వలేదు. అతనికి శారీరకంగా మానసికంగా నరకం చూపించారు. ఇక్కడ ముస్లిం ఫ్రెండ్స్ కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఔరంగజేబ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి మీలో చాలా మందికి నచ్చదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఔరంగజేబ్ నిజంగానే చాలా క్రూరమైన రాజు. ఇందుకు చరిత్రలో ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆధారాలలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఈ వీడియోని ముస్లింలకు వ్యతిరేకంగా చూడకండి. కేవలం ఔరంగజేబుకు అతని సైన్యానికి వ్యతిరేకంగా చేసింది మాత్రమే. ఛత్రపతి శివాజీ గారు ముస్లింలను ఎంతగా గౌరవించేవారు నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఆ వీడియో చూశాక ప్రతి ముస్లిం ఛత్రపతి శివాజీ గారిని ప్రేమించడం, ఆయనను గౌరవించడం మొదలు పెడతారు. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇక టాపిక్ లోకి వచ్చేస్తే, ఔరంగజేబ్ షంబాజీని విడిచిపెట్టడానికి 3 షరతులు పెట్టాడు. ఒకటి, తనని అతిశక్తివంతమైన రాజుగా నోటితో ఒప్పుకోవాలి. రెండవది, మరాఠా సామ్రాజ్యం సంపద మొత్తం ముఘల్ రాజ్యానికి రాసిచ్చేయాలి. మూడవది, షంబాజీ అతని మతం వదిలేసి ఇస్లాంను స్వీకరించాలి. కానీ ఛత్రపతి షంబాజీ మహారాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ కండిషన్స్ కి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాటిని ఒప్పుకుంటే తన తండ్రి ఆశయమైన స్వరాజ్ను మోసం చేసినట్టే అని ఆయన నమ్మేవారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు, అతని టార్చర్ పెట్టిన విధానాలు చూస్తే చాలా డిస్టర్బ్ అవుతారు. దయచేసి సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఇక్కడే ఈ వీడియోను ఆపేయండి. ఛత్రపతి షంబాజీ మహారాజ్ను ఒంటెపైన తలక్రిందులుగా కట్టేసి ముఘల్ రాజ్యం మొత్తం ఊరేగించారు. ప్రజలను రాళ్లతో కొట్టమని ఆదేశించారు. కొంతమంది మూత్రం కూడా పోశారని అంటారు. 40 రోజులు బంధించి జైల్లో నరకం చూపించారు. అతని గోళ్లు ఒక్కొక్కటి లాగేశారు. కళ్లల్లో కారం కొట్టారు. చర్మాన్ని ఒలిచారు. బాగా ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్లు ఉపయోగించి అతని కళ్లల్లో గుచ్చి అతని గుడ్డివాణి చేశారు. ప్రతిరోజు అడిగేవారంట షరతులకు ఒప్పుకోమని. కాని ప్రతిసారి ఛత్రపతి సమాధానం ఒక్కటే, అంగీకరించనని. ఒక్కొక్కటిగా అతని వేలు నరికేశారు. అతని చేతులు కాళ్ళు విరగ్గొట్టారు. అతని పీకను కోసేసినా అతని జవాబు మాత్రం మారలేదు. ఔరంగజేబ్ అతని దేహాన్ని విరగ్గొట్టాడేమో కాని అతని మనస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని కాదు. కనీసం ఛత్రపతి షంబాజీ గారు చనిపోయాక హిందూ ధర్మం ప్రకారం అంతిమ సంస్కారాలను కూడా చేయనివ్వలేదు. అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పాడేశారు. ఇప్పుడు ఈ వీడియో చేయడం ఎంత కష్టమో, చేసి మీకు అందించడం ఎంత ప్రమాదకరమో చెప్తా. ఔరంగజేబ్ షంబాజీకి చేసింది అమానుష్యమైన చర్య. కానీ మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ విషయాన్ని అంగీకరించడానికి? ఇంకా మనలో చాలా మంది ఔరంగజేబ్ని గొప్ప రాజుగానే చూస్తూ ఉంటారు. కానీ మనలో ఎంతమంది అతని గుడ్డిగా సపోర్ట్ చేయడం మానేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంకా విచిత్రం ఏంటంటే, అతని గురించి గొప్పగా చరిత్ర పుస్తకాలు రాసుకున్నాం, జన్మదినాలు జరుపుకుంటున్నాం కూడా. కానీ మనలో ఎంతమందికి ఛత్రపతి షంబాజీ మహారాజ్ కాంట్రిబ్యూషన్ తెలుసు? ఈ ఛానల్లో మతాల గురించి మాట్లాడడం నాకు నచ్చదు. కానీ షంబాజీ మహారాజ్ కేవలం మతాన్ని రక్షించలేదు, అతని తండ్రి ఆశయమైన స్వరాజ్ అనే సిద్ధాంతాన్ని నిలబెట్టాడు. దానికోసం పోరాడాడు. చివరికి ప్రాణం కూడా పెట్టాడు. ఎవరు కాదన్నా ఇదే నిజం. ఆయన నిజాన్ని చెప్పడానికి ఎప్పుడు భయపడను. స్వరాజ్యం అంటే ఎక్కడో విదేశాల్లో పుట్టిన వారు ఇక్కడికొచ్చి పరిపాలించడం కాదు. ఈ దేశానికి చెందినవాడే ఈ దేశాన్ని పరిపాలించాలని ఛత్రపతి గారు నమ్మిన సిద్ధాంతమైన స్వరాజ్యం చెప్తుంది. మౌర్య మరియు గుప్తా సామ్రాజ్యాలు మన దేశ గుర్తింపును నిలబెట్టాయి. దాని తర్వాత అహోం సామ్రాజ్యం అస్సాం ప్రాంతంలో స్వరాజ్య ఆశయాలతో మన గుర్తింపును నిలబెట్టింది. దాని తర్వాత చోళులు, పాండ్యులు వచ్చి మన దేశ పాలనను, సాంప్రదాయాలను ఇతర దేశాలకు విస్తరింపచేసి మన గుర్తింపుని నిలబెట్టారు. దాని తర్వాత మరాఠా మహాసామ్రాజ్యం ఈ స్వరాజ్య ఆశయ బరువును మోసింది. చివరికి షంబాజీ మరణంతో ముగిసింది. కానీ ఇంతటి గొప్ప యోధుడి గురించి చరిత్ర పుస్తకాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? బ్రిటిష్ వారు 75 సంవత్సరాలు పరిపాలించి ఈ విషయాలను సమాధి చేశారు సరే, కానీ ఇప్పుడు మనం స్వాతంత్రం పొందుకున్న వారమే కదా. ఇంకా ఈ విషయాలను చీకట్లోని ఎందుకు ఉంచుతున్నాం? ఒకసారి ఆలోచించండి. భారతదేశ చరిత్ర, ఇది మన చరిత్ర. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.